ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పవన్ కళ్యాణ్ పై హత్యాయత్నం, రాష్ట్రమంతా షాక్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతి రోజు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. సో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పవన్ కళ్యాణ్ లేపేస్తాం, వరుస బెదిరింపు కాల్స్, మెసేజ్లు. వివరాలు చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బందికి అగంతకుడి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామని హెచ్చరించిన అగంతకుడు ఆ క్రమంలో అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ మెసేజ్లు పంపించాడు. పేషీ సిబ్బందికి బెదిరింపు కాల్స్, మెసేజ్లను ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తీసుకువెళ్లారు. పేషీ అధికారులు ఈ బెదిరింపు కాల్స్, మెసేజ్ల విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు కూడా తెలపడం జరిగింది. అయితే ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేషీ ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ లేని సమయంలో పేషీకి ఆయన చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్తో పాటు మెసేజ్లు కూడా వచ్చాయి. ఇందులో పవన్ను అసభ్య భాషలో జారీ చేసిన హెచ్చరికలు కూడా ఉన్నాయి. దీంతో పేషీ సిబ్బందికి ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సూచన మేరకు పేషీ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం అయితే తీసుకువెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ పేషీకి అసలు ఎక్కడి నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్లు వచ్చాయో ఆరా తీస్తున్నారు. పవన్తో పాటు మరే ఇతర మంత్రి పేషీకైనా ఎలాంటి కాల్స్ వచ్చాయేమోనని పరిశీలిస్తున్నారు. పవన్ పేషీకి ఏ సమయంలో ఈ కాల్స్, మెసేజ్లు వచ్చాయో వివరాలు తీసుకొని పూర్తి దర్యాప్తు అయితే చేయబోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా పవన్కు బెదిరింపు కాల్స్ రావడంతో ఈ వ్యవహారం ప్రభుత్వంలో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.